ఖమ్మం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 65 కంపెనీలతో 5000 జాబ్లకు ఇంటర్వ్యూ నిర్వహించారు. అభ్యర్థుల వయసు 18 నుండి 35 సంవత్సరాల వరకు ఉండాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అక్కడే జాబ్ సర్టిఫికెట్ అందజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇప్పటివరకు 7000 మందికి పైగా అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ సువర్ణ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మెగా జాబ్ మేళాకు ఇప్పటివరకు మనకు ఆన్లైన్ గూగుల్ ఫామ్ పెట్టామండి. దాన్ని మేము విస్తృతంగా సోషల్ మీడియాలో కానీ ఎంపీడీ వాళ్ళ ద్వారా గ్రామస్థాయిలో ప్రచారం చేశాం. దాంట్లో 7500 పైచలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంతోపాటు ఇక్కడ మేము స్పాట్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కూడా పెట్టాం. దాంట్లో ఇప్పటివరకు ఒక 1500 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో మొత్తంగా మేము ఒక 10,000 మంది నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరవుతారని మేము భావిస్తున్నాం. దీంట్లో 65 పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. 5000 పైచలకు ఉద్యోగాలు వాళ్ళు కల్పిస్తామన్నారు. ఒక 500 వరకు ఉద్యోగాలు మన ఖమ్మం లోకల్లో ఉన్నాయి. ఒక 10 కంపెనీలు ఉన్నాయి. 500 పైచలకు ఉద్యోగాలు ఖమ్మంలో ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. సో నేను ఈ నిరుద్యోగ యువతను కోరేది ఏంటంటే, హైదరాబాద్కి వెళ్ళాలా, జీతం తక్కువగా ఉంది అని అట్లాంటివి పెట్టుకోకుండా ఖచ్చితంగా ముందు వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మీరు ఆ జాబ్లో జాయిన్ అయితే, ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయితే ప్రైవేట్ రంగంలో మీ ప్రతిభను నిరూపించుకొని నైపుణ్యాలను పెంచుకుంటే ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి, పెద్ద కంపెనీలు వస్తాయి, ఇంకా మీరు ఉన్నత స్థానానికి ఎత్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ప్రభుత్వం 2 లక్షల పైచలకు నింపుతామని చెప్తున్నారు. మీరు ఒకసారి హైదరాబాద్లో ఉంటే మీకు కోచింగ్ మెటీరియల్ కానీ, ఆన్లైన్ కోచింగ్ కానీ ఇలాంటి అవకాశాలు కూడా లభిస్తాయి. మోరోవర్ మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆ బర్డెన్ మీకు ఉండదు. నేను మా తల్లిదండ్రులు పంపిస్తుంటే చదువుకుంటున్నాను, మీరు సొంతంగా సంపాదించుకోవచ్చు. మీరు చదువుకుంటుంటే కొద్దిగా అది కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన యువత అంతా కూడా ఏదో ఒక ఉద్యోగంతో మీరు బయటికి వెళ్ళాలని నేను ఉపాధి కల్పన శాఖ తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్రెడీ ఈ జాబ్ మేళాకు సంబంధించి ఈ విధంగా ఈరోజు ఖమ్మంలో జరుగుతుందని మన రాష్ట్ర టీఎస్ స్టెప్ వారి ఆధ్వర్యంలో మనకు జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ఈరోజు ఖమ్మంలో ఉన్న నిరుద్యోగులందరికీ చేరాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా అటు పంచాయతీ, మున్సిపాలిటీ డాక్టర్ల ద్వారా కానీ, ఇటు పోస్టర్ల ద్వారా కానీ ఆల్రెడీ మేము స్టడీ సెంటర్లకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి ఎన్రోల్మెంట్ కొన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కానీ ఇప్పటివరకు 7,800 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇక్కడ పాల్గొనడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో ఒకే దగ్గర 65 కంపెనీలు వచ్చి జాబ్ మేళాకు రావడం అనేది యువతకి, ఒక ఖమ్మం జిల్లాలో ఉన్న యువతకి ఒక సువర్ణ అవకాశంగా భావించాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, దీనిలో 18 నుంచి 35 సంవత్సరాలు నిండిన వారు, 0 నుంచి నిరక్షరాస్యుల దగ్గర నుంచి మొదలుపెట్టుకొని 35 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్ మేళాకి పాల్గొనడానికి అర్హులు. వచ్చిన వారికి 5,000 కాదు, దాని పైచలకు కూడా ఇంకా పోస్టులు ఉన్నాయి 5,000 పైచలకిన. కావున అందరూ వచ్చిన వారందరూ ప్రతి ఒక్క కంపెనీకి అటెండ్ అయ్యి, ఒకదానికి వచ్చినా ఒక దాంట్లో రాకపోయినా ఇంకో కంపెనీలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఆఫర్ లెటర్తో వెళ్ళాలని జిల్లా